ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ సంఘానికి దేవునికి లోబడి పౌలు మాటను అంగీకరించి వారి స్తోమతకు మించి పరిచర్యకి సహకరించినట్లుగా మనకు కనబడుతుంది. పరిచర్య నిమిత్తమై ఎంతో ఆసక్తి కలిగి దాహం కలిగి వారి పరిచర్యకి సహకరిస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు తప్పకుండా అన్నటువంటిగా పౌలు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనిషి కాదు కాబట్టి దేవుడు మీరు చేసిన పనులన్నీ గమనిస్తున్నాడు. లేదా మీరు చేసిన సహాయం, మీరు చేసిన సేవ దేవునికి తెలుసు. దేవుడు ప్రతి అవసరము, మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి, అది మనకు అవసరమా కాదా అన్నది మనకు తెలియదు. కానీ ప్రార్థనలో దేవునికి మనకు సమర్పించినప్పుడు మన ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది అంటున్నాడు. మనకి జ్ఞానం కలుగజేసి అది అవసరమా కాదా అని కూడా మనకు తెలియపరిచి మన ప్రతి అవసరాలు కూడా తీరుస్తాడు అని ఇక్కడ వివరించబడుతుంది. ఎప్పుడూ కూడా ఎలా తీర్చబడతాయి అంటే ఈ లోకపు అవసరాలు తీర్చుతాడు దేవుడు. అలానే సంపూర్ణ జీవానికి సంబంధించి మన జీవితం తర్వాత ఎప్పటికీ నివసించే జీవితానికి సరిపడా అవకాశాలు లేదా అట్లాంటి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. మన ప్రతి ఒక్క అనుదిన ఆహారం మనకు ప్రొవైడ్ చేయబడుతుంది, అనుగ్రహించబడుతుంది. అలానే జీవాహారం కూడా మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి ప్రతి దినము మన ప్రతి అవసరములు, మన విజ్ఞాపనలు ఆయనకు చెల్లిస్తూ వాక్యానుసారంగా మన ప్రతి అవసరాలు పొందుకోవచ్చు. అటువంటి విధంగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను, మీ ప్రతి అవసరం దేవుడికి తెలుసు అని ఈ వాక్యం ద్వారా పౌలు వారిని ధైర్యపరుస్తున్నాడు. ఇదే వాక్యం ద్వారా దేవుడు మనతో కూడా మనకి ధైర్యాన్ని, మన కృపను అనుగ్రహిస్తున్నాడని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి ధైర్యపరచబడి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్క కృపను బట్టి యేసుక్రీస్తు యందు మహిమలో మా ప్రతి అవసరములు తీరుస్తానని నువ్వు చెప్తున్నావు. గొప్ప వాగ్దానం బట్టి నీ కృతజ్ఞతలు స్వామి. మరి మా ప్రతి అవసరతలు నీ పాదముల దగ్గర పెడుతున్నాం. మరి ఈ దినము ఒక గొప్ప ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగించి మా ప్రతి అవసరతలకు జవాబులు దయచేసి నీ వాక్యానుసారంగా మాకు జవాబు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.